హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మిరాయ్ టీజర్ బాగుంది, కుబేరా టీజర్ బాగుంది, డకాయిట్ గ్లిమ్స్ కూడా బాగుంది. మరి వీడియో చేయడం లేదేంటి అని కామెంట్స్ వస్తున్నాయి. సో హియర్ ఇస్ అ క్విక్ వీడియో. యాక్చువల్లీ మిరాయ్ టీజర్ లక్కీగా 1 డే ముందే చూశాను. పెద్ద వర్షంలో తడుచుకుంటూ మీడియా అంతా చూశారు. యాక్చువల్లీ వర్షం ఉన్నా సరే టీజర్ బాగుంటుంది అని చూడ్డానికి వచ్చారు. ఫస్ట్లీ మిరాయ్ చూసాక నాకు నచ్చిన ఆస్పెక్ట్ క్వాలిటీ. 40+ crores బడ్జెట్ అని అంటున్నారు. ఆ బడ్జెట్ లో ఈ లెవెల్ క్వాలిటీ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వాలిటీ అనొచ్చు. ఆల్సో కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. 9 books 100 questions మిరాయ్ అనే స్టిక్ కాన్సెప్టే ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్నిసార్లు hundreds of crores బడ్జెట్ పెట్టినా రాలేని క్వాలిటీ ఈ టీజర్ లో కనపడింది. తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ క్వాలిటీ ప్రొడక్ట్స్ దింపారు. హనుమాన్ తర్వాత ప్రాపర్ గా టైం తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్నారు అనిపించింది. కార్తిక్ ఘట్టమనేని టాలెంటెడ్ మేకరే. ఈయన యాక్చువల్లీ సినిమాటోగ్రాఫర్ కూడా. అప్పట్లో సూర్య వర్సెస్ సూర్య అని డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ తీశారు. ఆల్సో రీసెంట్ గా రవణతో ఈగల్ చేశారు. ఈగల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఆ అమ్మవారి పోర్షన్ సూపర్ ఉంటది. బ్యాక్ టు మిరాయ్. ఈ మూవీలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మంచి మనోజ్ గారు ప్లే చేస్తున్నారు. మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటది అని ఒక హోప్. ఒకవైపు భైరవం వస్తుంది. అందులో అండ్ మిరాయ్ లో కూడా ఆయన చేసేది విలన్ రోలే. యాక్టర్ గా మంచి ఎక్స్పెరిమెంటే ఇది. టీజర్ లో నాకు బాగా హై ఇచ్చిన షాట్ అయితే లాస్ట్ షాట్. మంకీస్ మధ్యలో దేవుడు వస్తుంటే హై వేరు. అయితే ఇక్కడొచ్చింది రాముడు అని అంతా అంటున్నారు. పాదాలు బ్లూ కలర్ లో ఉన్నాయి. ఆల్సో చుట్టూ కోతులున్నాయిగా. అక్కడొచ్చేది ఎవరో చూడాలని క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. ఈ ట్రైన్ మీద జంప్లు ఇవన్నీ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నారంట తేజ సజ్జా. నిన్న లాంచ్ అయ్యాక ట్రైన్ షాట్ గురించి అడిగినప్పుడు ఆయనే చెప్పారు. ఇలా యంగ్ టాలెంట్ పెట్టే ఎఫర్ట్స్ ఇండస్ట్రీకి ఇంకా హెల్ప్ అయ్యేది. అండ్ నాకు టీజర్ లో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. బట్ అక్కడక్కడ కామెంట్స్ చూసా. ఏఐ షార్ట్స్ కొన్ని యూజ్ చేశారు. ఆ షార్ట్స్ క్వాలిటీ ఇంకా బాగుంటే బెటర్ కదా అని అంటున్నారు. ఇది ఇంకా టీజరే కదా, మూవీ వచ్చేసరికి ఆ షార్ట్స్ ఇంకా బెటర్ చేస్తారు అనే ఫీలింగే ఉంది. యూసేజ్ ఆఫ్ ఏఐ మీద కన్సర్న్స్ అయితే ఫ్యూచర్ లో ఇంకా గట్టిగా ఉంటాయి. ఎనీవేస్ ఆ బడ్జెట్ లో ఈ లెవెల్ క్వాలిటీకే మార్క్స్ కొట్టేశారు. ఆల్సో గౌరాహరి బీజిఎం కి స్పెషల్ మెన్షన్. టూ గుడ్ ఉంది. నెక్స్ట్ కుబేరా. బ్యూటిఫుల్ టీజర్. శేఖర్ కమ్ముల అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. బట్ ఆయన సమాజం గురించి మాట్లాడితే భలే ఉంటది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లీడరే. ఎన్ని పొలిటికల్ డ్రామాస్ వచ్చినా లీడర్ ఇంకా ప్యూర్ అండ్ ఆనెస్ట్ టేక్ లా అనిపిస్తుంది. ఆయన మళ్ళీ అలాంటి జోన్ లో ఒక మూవీ తీసినప్పుడు యాంటిసిపేషన్ ఇంకా ఎక్కువ ఉంటది. అది కూడా నాగార్జున అండ్ ధనుష్ లాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ కొలాబ్ పర్ఫెక్ట్ అనిపించింది. టీజర్ అనగానే రెగ్యులర్ కట్స్ లా కాకుండా థీమ్ మొత్తాన్ని చెప్పేలాగా సాంగ్ అండ్ ఆ సాంగ్ కి సింక్ లో షార్ట్స్. దిస్ ఇస్ సినిమా అని అనొచ్చు. ఇలాంటి చాయిసెస్ శేఖర్ కమ్ములాని ఒరిజినల్ మేకర్ లా చూడొచ్చు అనే ఫీల్స్ ఇస్తాయి. అండ్ డిఎస్పీ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్ సాలిడ్ గానే డెలివర్ చేస్తున్నారు. కుబేరా ట్రాన్స్ అని పేరు పెట్టారు. ట్రూ, ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఫైనల్లీ డకాయిట్. ఎప్పుడో క్షణం అప్పుడు ఫేస్బుక్ లో మీమ్స్ చేసేవాళ్ళం. అప్పట్లో తైవ్యూలో మీమ్స్ చేస్తున్నప్పుడు ఈ మనిషి ఇయర్ కి 2 సినిమాలు దింపితే బాగుంటది కదా అని పోస్ట్ చేశాం. ఆయన కూడా షోర్ అని షేర్ చేశారు. గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ ఇలా ఆయన ఫిల్మోగ్రఫీలో అన్ని హిట్సే. ఆడియన్స్ కి మంచి సినిమా ఇస్తాను అని ఇంటెంట్ ఉండే యాక్టర్ అండ్ రైటర్ ఆయన. అలాంటప్పుడే గూఢాచారి 2 వస్తుంది అని అనౌన్స్ చేశారు. అలానే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇస్తాను అని డకాయిట్ కూడా అనౌన్స్ చేశారు. ఈయన అప్పుడెప్పుడో ఇచ్చిన మాట ఫైనల్లీ నెరవేరుతోంది అనుకున్నాం. టచ్ చేస్తే హిట్ 2022లో వచ్చింది. ఈ ఇయర్ హిట్ 3 పుణ్యమా అని మళ్ళీ స్క్రీన్ మీద చూసాం. ఆడియన్స్ ఏమో శేష్ మూవీ ఎప్పుడెప్పుడో అని వెయిటింగ్. ఏదో ఒక మూవీ అయినా త్వరగా వదలండి అని కామెంట్స్. నేను విన్నాను, నేనున్నాను అంటూ మెల్లగా డెకాయిట్ గ్లిమ్స్ వదిలారు. ఇంత టైం తీసుకొని చేశారు అండ్ ఆ క్వాలిటీ కనిపించింది. 2 బిగ్ ప్రాజెక్ట్స్. కాస్త రాసుకొని ఎగ్జిక్యూట్ చేయడమే చిన్న టాస్క్ కాదు. ఏ యాక్టర్ కైనా స్క్రీన్ మీద కనిపించాలి అనే ఉంటది. శేష్ క్వాలిటీ సినిమా ఇద్దామనే ఇంటెంట్ తో డెలివర్ చేస్తున్నారు. ఆ హార్డ్ వర్క్ ఆ చిన్న గ్లిమ్స్ లోనే కనబడింది. ఈయన అన్ని ఈజీగా రివీల్ చేయరు. అన్ని హాల్ లోనే అంటారు. డెకాయిట్ అయినా చూస్తాం ఫైనల్లీ. ఈ వీక్ బాగుందండి. ఓజీ రిలీజ్ డేట్ వచ్చింది. ఇలా మంచి 3 టీజర్లు చూసాం. మీకు ఎలా అనిపించాయి ఈ టీజర్స్? కామెంట్ చేసేయండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఫర్ మోర్ అప్డేట్స్.